హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ రెసిపీ సూపర్గా ఎలా చేయాలో విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం రండి. మనం చికెన్ రెసిపీ చాలా విధాలుగా చేయొచ్చు, బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మనం చపాతీ, పూరి, రైస్ దేనితో అయినా తినొచ్చు. నేను ఇక్కడ కాల్చిన చికెన్ తీసుకున్నాను. ముందుగా చికెన్ని మంచిగా క్లీన్ చేసుకోండి. తర్వాత నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి అందులో 3 స్పూన్ల కారం, 1½ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కారం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. అందులోనే 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకుంటున్నాను. మీకు పెరుగు స్మెల్ నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయండి. దాని బదులు మీరు నిమ్మకాయ కూడా తీసుకోవచ్చు. నిమ్మకాయ 1/2 తీసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 20 to 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అప్పుడే ఉప్పు కారం పీసెస్కి మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం. అందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను పెద్దవిగా. మీరు కావాలనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. నేను ఇది మిక్సీ పట్టాలనుకుంటున్నాను, అందుకని పెద్దగా కట్ చేశాను. ఇవి కొంచెం గోలిన తర్వాత చూసారు కదా, కొంచెం బ్రౌన్ కలర్ అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకుందాం. ఇది ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న కడాయిలోనే 1½ స్పూన్ ఆయిల్, అందులోనే కొద్దిగా జీలకర్ర, బండ పువ్వు, బిర్యానీ ఆకు వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే లవంగాలు, ఇలాచీలు, మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోవట్లేదు, మీకు కావాలనుకుంటే వేసుకోండి. అలాగే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఇందులో వేసుకుందాం. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం కలుపుకుందాం. ఇలా తీసుకోవడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. చూసారు కదండి, మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది. అప్పుడు మనం కొత్తిమీర, మెంతం, మీకు కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అది మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. అది తీసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. చూసారు కదా, కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనం పసుపు, అందులోనే ధనియాల పొడి, మీకు కావాలనుకుంటే ఇందులో కొంచెం గరం మసాలా, నేను ఫస్ట్ దినుసులు వేయలేను కాబట్టి గరం మసాలా యూస్ చేస్తున్నాను. అలాగే మీరు కొంచెం చికెన్ మసాలా కూడా యూస్ చేసుకుంటే చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇందులోనే చిన్నగా ఉన్న టమాటోను తీసుకోండి. టమాటాను ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా ఉడుకుతుంది. మీకు టమాటా నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత ఇలా చేస్తే ఆల్రెడీ గ్రేవీ అనేది వచ్చేస్తుంది. మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే ఒక 1/2 గ్లాస్ ఆర్ 1 గ్లాస్ మీకు నచ్చే విధంగా వాటర్ వేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ కొంచెం గ్రేవీ ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసానండి. ఇప్పుడు సంక్రాంతి కదండి, అందరింట్లో అప్పాలు ఉంటాయి. సో అప్పాలతో చికెన్ తినాలి కదా. తర్వాత మనకు ఉడికిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి లాస్ట్లో, దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ఏవైతే గార్నిష్కి యూస్ చేస్తామో కొత్తిమీర, మెంతం, అది వేసేసుకుందాం. అంతేనండి, చికెన్ రెసిపీ అనేది తయారైంది. చూసారు కదా, సూపర్గా ఎంత గ్రేవీ థిక్గా, పీసెస్ ఎంత బాగా ఉడికాయో.
సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ కమెంట్ బాక్స్లో పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.